హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మార్ట్ దుర్గా. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చెప్పి చాలా రోజులే అయిపోయింది కదా, అస్సలే వీడియోస్ పోస్ట్ చేయడం కుదరటం లేదు. అందుకని చాలా లేట్గా అయినా సరే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. సారీ అందుకు. ఇంతకీ ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఎస్, 31st నైట్ అనమాట. 2024కి బాయ్ చెప్పేస్తూ 25కి వెల్కమ్ చెప్పాలని చెప్పి అన్నీ ఒకే చోట ఉండేలాగా ఒక మంచి ప్లేస్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. అది ఇంతకీ ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా? వైజాగ్లో ఉన్న వాళ్ళైతే తెలుస్తుంది. పోర్ట్ స్టేడియం, విశ్వనాథం పోర్ట్ స్టేడియం ఉంది కదా, అక్కడ అనమాట. అక్కడికైతే వచ్చేసాం మేము. ఏంటి అక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా ఈ వీడియోలో చూపించేస్తా. వీడియో అయితే చాలా బాగుంటుంది. అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి, ఓకే. సో ఇంకైతే ఇక్కడ మనకి ఆ రోజు శ్రీరామచంద్ర లైవ్ కాన్సర్ట్ ఉంది. ప్లస్ అక్కడ చాలా గేమ్స్ ఉన్నాయన్నమాట. గేమ్స్ జోన్ ఉంది. తర్వాత నెక్స్ట్ ఫైర్ వర్క్స్, రెస్టారెంట్ కూడా అక్కడే ఉంది. సో అన్నీ కవర్ చేసేయచ్చు, ఈవినింగ్ నుంచి నైట్ వరకు అన్నీ కవర్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా మేమైతే అక్కడికైతే వెళ్ళిపోయాం అనమాట, విశ్వనాథ పోర్ట్ స్టేడియంకి. సో అక్కడ ఎవరైనా మీరు వైజాగ్లో ఉన్న వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేయాలి ఒక ప్లేస్లో అంటే మాత్రం నేను ఎస్పెషల్లీ పిల్లలకైతే ఇంకా సూపర్ అనమాట. అక్కడ వాటర్ వరల్డ్ ఉంది, ఫన్ జోన్ ఉంది. అసలు ఇంకా ప్రతిదీ ఎవ్రీథింగ్ అనమాట. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ట్రంప్ లైన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఛార్జెస్ అలా ఉన్నాయి. 1000కి 3 అని చెప్పేసి అలాగా కొన్ని గేమ్స్ అలా పెడుతున్నారనమాట. ఇంకా మేమైతే ఇక్కడ వచ్చేసిన తర్వాత టికెట్స్ అయితే తీసేసుకున్నాం. వీళ్ళైతే ఫుల్గా ఇంకా గెంతుతూనే ఉన్నారు, మా ఇద్దరు పిల్లలు కూడా. సో అదే చూపిస్తూ ఉన్నా. సో ఇంకా మొత్తానికైతే ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందబ్బా. బ్లూ అండ్ పింక్ థీమ్ సూపర్. ఏంటో ఒక వరల్డ్లోకి వెళ్ళినట్టే అనిపించింది. ఒక కొత్త వరల్డ్లోకి వెళ్తే ఆ కలర్ఫుల్గా భలే నచ్చింది. చాలా బాగా, అంటే అక్కడ మనం ఏమీ ఆడకపోయినా సరే అవి చూస్తూనే, కొన్నిట్లో మనం పార్టిసిపేట్ చేయకపోయినా జస్ట్ చూస్తేనే చాలు, కళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ పైన చూసారా, కలర్ఫుల్గా భలే అనిపించింది అనమాట. సో అదేనే ఆ రోజైతే నేను ఫుల్ టయర్డ్లో ఉన్నాను. బట్ ఎలా అయినా పిల్లల కోసమైనా కొన్ని వెళ్ళాలి కాబట్టి ఇంకా అప్పటికప్పుడు రెడీ అయితే వెళ్ళాను అనమాట. సో అది మ్యాటర్ అక్కడ. ఇక్కడ చూడండి బాల్స్ ఎంత బాగున్నాయి, వైట్ అండ్ వైలెట్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. సో ఇంకైతే అక్కడ అన్నీ చూసేసి మొత్తానికి గేమ్స్ జోను, గో కార్టింగ్ ఉంది, ఇంకా తర్వాత లేజర్ షో ఉంది, 12D షో, ఇవన్నీ చాలా ఉన్నాయనుకోండి. ఎవరికి ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ క్లేతో టాయ్స్ చేసుకోవడానికి వాటికి అని చెప్పేసి అని పెట్టారు. చిన్నపిల్లలకి అంటే మనం ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి అనుకుని వెళ్ళాలంటే ఇలాంటి ప్లేస్కి వచ్చేసామనుకోండి, ఆ చిన్నపిల్లల సెక్షన్ వాళ్ళని వదిలేస్తే వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, మన వరకు రారు. సో మన ఎంజాయ్మెంట్ కూడా మనం చేసేసుకోవచ్చు అనమాట. సో అది మ్యాటర్ అక్కడ. కాకపోతే ఇంక డబ్బులు కూడా అలానే వస్తూ ఉన్నాయన్నమాట. బట్ అన్నీ కావాలి అంటే అవ్వదు కదా అంటారు కదా, సో అలా అనమాట. కానీ ఎప్పుడు 24 వచ్చేసిందో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియలేదు. అంత ఫాస్ట్గా వెళ్ళిపోయినట్టు అనిపించింది. అప్పుడే 25లోకి వచ్చేసాము. కానీ 25లోకి వచ్చేసాక చాలా న్యూ ఇయర్ గోల్స్ ఇవి అవి అలా అని అనుకుంటారు. నేను కూడా అలానే అనేసుకున్నా. న్యూ ఇయర్కి నుంచి 25కి డెఫినెట్లీ రోజుకొక వీడియో అప్లోడ్ చేసేద్దాం అనుకున్నా. బట్ ఈరోజు ఎంత డేట్, 9th అనుకుంటా ఆర్ 10th, సారీ 10th. ఇప్పటికొచ్చి నేను న్యూ ఇయర్ వీడియోనే పోస్ట్ చేయలేకపోయాను. అలా ఉంది అనమాట. మరి మీరు కూడా న్యూ ఇయర్కి ఏ గోల్ పెట్టుకున్నారు? అది అయ్యిందా, వర్కౌట్ అవుతుందా, దానికోసం అట్లీస్ట్ ట్రై చేస్తున్నారా ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. మీరేంటి ఏం పెట్టుకున్నారు న్యూ ఇయర్కి అని చెప్పేసి.
అని చెప్పి. ఎందుకంటే మరి పెట్టుకున్నారు కదా, ట్రై చేయట్లేదా అంటే ట్రై చేస్తున్నా, బట్ ఏదో ఒక ఆబ్లిగేషన్ వస్తూనే ఉందనమాట. మధ్యలో నేను ట్రిప్కి వెళ్ళాను, ఆ ట్రిప్ వీడియోస్ కూడా రాబోతున్నాయి. చాలా చాలా బాగుంటాయి ట్రిప్ వీడియోస్ అన్నీ కూడా. అస్సలు మిస్ కాకుండా అవి కూడా చూడాలి అనుకుంటే మాత్రం ముందు ఏం చేసేయాలి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే పక్కన ఉన్న బెల్లని కూడా కొట్టుబడిస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి. ఇక్కడ మేమైతే గో కార్టింగ్కి వచ్చేసామన్నమాట. అక్కడే మొత్తం అన్నీ చెప్పాను కదా, ఫన్ జోను, వాటర్ వరల్డ్, రెస్టారెంట్, ఇంకా ఇవన్నీ ఉన్నాయని చెప్పాను కదా. గో కార్టింగ్ మీకు అందరికీ తెలిసిందే, ల్యాబ్స్ బట్టి ఉంటుంది కదా, ఇన్ని రౌండ్స్కి ఇంత అని కాస్ట్ ఉంటుంది అనమాట. మినిమం అయితే 500 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అలా 500, 1000, 1500 కొన్ని కాంబోస్ ఉన్నాయి. సో అలా అనమాట. ఆల్రెడీ మా వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. అబ్బా! ఏవైనా కొన్ని చూసేటప్పుడు అబ్బా! మనం ఎప్పుడు ట్రై చేస్తామా అనిపించింది. కానీ నాకు ఇది చూస్తే అంతంత డబ్బులు పెట్టి దెబ్బలు తగిలించుకోవడం అవసరమా అనిపించింది. ఎందుకంటే నాకు మూతి దగ్గర తగిలింది. సడన్గా ఒకదానికెళ్ళి ఫుల్ డాష్ చేసామనమాట. దానివల్ల ఏమైందంటే నాకు మూతి దగ్గర సడన్గా ఫుల్ ఫోర్స్ మీద తగిలేసింది. తర్వాత ఎల్బో దగ్గర తగిలేసింది. కాళ్ళు లాస్ట్ ఫింగర్స్ నొక్కుపోయినట్టు అయిపోయాయి. అప్పుడు అనిపించింది, ఎందుకు డబ్బులు ఇచ్చి ఇది వేస్ట్ అని అనిపించింది. కానీ ఎంత వేస్ట్ అని అనుకున్నా కూడా అదొక టైప్ ఆఫ్ ఫన్ అనమాట. ఆ ఎంజాయ్మెంటే వేరు అనిపించింది. అంతేలేండి, కొన్ని కష్టాల్లో కూడా సుఖాలు ఉంటాయి అంటారు కదా. సో అలా అనిపించింది. బట్ డబ్బులు ఇచ్చి అయితే ఎందుకురా బాబు అని అనుకున్నాను అనమాట తర్వాత. సో ఏదైనా ఇంక అయిపోయి ఎంజాయ్ చేసేసి తర్వాత అన్ని మాటలు వస్తూ ఉంటాయి మనకి. సో క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది. ఎందుకు బాగోదు, ఏంటది, ఫుల్ చల్లగా, ఫుల్ అంతా లైటింగ్స్ అసలు అది ఇంకా అని చెప్పేసి అని ఇంకా మేమైతే గో కార్టింగ్, లేజర్ షో ఇవన్నీ చూసేసామన్నమాట. చూసేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి అయితే మేము రెస్టారెంట్కి అయితే వచ్చేసామన్నమాట. ఎంత రష్ ఉందో, అంటే పైకి వెళ్ళడానికే చాలా రష్ ఉంది. పైకి వెళ్ళినాక పర్వాలేదు, బాగానే ఉందన్నమాట. రెస్టారెంట్ అయితే చాలా చాలా బాగుంది. సో ఫుడ్ అయితే పర్వాలేదు అనిపించింది. అంటే న్యూ ఇయర్ రోజు కాబట్టి అంత హెవీ క్రౌడ్కి వాళ్ళు ఫుడ్ సప్లై చేయాలన్నా కష్టమే. సో మంచిగా అనేది నేను అర్థం. ఇక్కడ కిందన ఏంటి అని అంటే చక్కగా ఇలాగ టేబుల్స్, చైర్స్ వేశారు. అక్కడ ఒక మిమిక్రీ షో, ఎవరైనా పాటలు పాడాలి అనుకున్నా వెళ్ళి పాడొచ్చు. వాళ్ళకి అక్కడ గిఫ్ట్స్ ఇచ్చారు. తర్వాత వాళ్ళు అక్కడ కొంతమంది పాటలు పాడుతున్నారు అలా అని చెప్పేసి అనమాట. నేనైతే ఏం పాడలేదులేండి, ఎందుకంటే పాపం అందరూ అంత డబ్బులు పెట్టుకొని వచ్చారు కదా రెస్టారెంట్కి, మళ్ళీ ఎందుకు పారిపోతారు అని చెప్పేసి అని. సో జస్ట్ ఫర్ ఫన్. ఇంకా మొత్తానికైతే అలాగే మేమైతే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అసలు రా వీడియో పెడితే ఎంత బాగుంటుందో కదా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఎందుకు అనంటే అక్కడ పక్కన ఒక పక్క మిమిక్రీ అవుతుంది, ఒక పక్క పాటలు, ఈ సౌండ్స్ అన్నీ పెట్టాలి అనిపించింది. బట్ అవేమీ పెట్టలేము, పాటలు అవన్నీ అని చెప్పేసి ఇంకా మళ్ళీ నేనే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుందన్నమాట. సో అది మ్యాటర్ అక్కడ. ఇంకా ఏంటి అని అంటే రెస్టారెంట్ అయితే సూపర్ ఉంది. మంచాలు ఉంటాయి కదా, ఇగోండి ఇక్కడ ఆ మంచాల మీద కూర్చున్నాం మేము. చూడండి మా వాడు ఏం చేస్తున్నాడు, నా డ్రెస్ తీసుకొచ్చి పైన వేస్తున్నాడు. సో ఇది ఇక్కడ శ్రీరామచంద్ర లైవ్ కాన్సర్ట్ అనమాట. యాక్చువల్లీ ఇది వాయిస్ ఉంచుదామా అని అనుకున్నాను. అసలు ఏం ఎనర్జీ రా పాపం, నిజంగా ఎంత ఎనర్జీ మెయింటైన్ చేశాడంటే ఫస్ట్ నుంచి, ఫస్ట్ సాంగ్ నుంచి లాస్ట్ సాంగ్ వరకు కూడా అదే ఎనర్జీ. ఒక పక్క పాటలు పాడుతున్నాడు, ఒక పక్క యాంకరింగ్ చేస్తున్నాడు, ఒక పక్క డాన్స్ చేస్తున్నాడు. అసలు ఎలా ఇంత ఎనర్జీ అనిపించింది. నిజంగా నాకైతే ఆ 24కి బాయ్ చెప్తూ 25కి వెల్కమ్ చెప్పేటప్పుడు నిజంగా ఒక మోటివేటర్లా అనిపించాడనమాట శ్రీరామచంద్ర. అదే అనుకున్నాను, కోర్స్ మనం కూడా ఇలానే ఉండాలి, ఇలానే చేయాలి అని. ఎందుకు అంటే అక్కడికి వెళ్ళగానే ఇంకా ఆయన చేసిన అవి దీనికి చూస్తూ ఉంటే ఆ టోను, వాయిస్ వీటన్నిటికీ కూడా ఎక్కడ బాడీలో అసలు ఇంత కూడా డల్ అనేది లేకుండా మొత్తం పటాపంచలైపోయి హ్యాపీనెస్. అందరూ పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు కూడా డాన్సులు చేస్తున్నారు, లెగిసి. అసలు మామూలుగా లేదబ్బా, నిజంగా శ్రీరామచంద్ర ఆ ఎనర్జీ లెవెల్స్కి చాలా 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 ఫిదా అయిపోయాను అనమాట నేను. అంతలా ఎలా మెయింటైన్ చేస్తున్నారా బాబు అనిపించింది.
సో మనం కొంతమందిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి అని అనుకుంటాము. బట్ అది కొంచెం టైం పడుతుంది కానీ మైండ్‌లో ఉంచుకొని ఎప్పటికప్పుడు మనల్ని మనం పుషప్ చేసుకుంటూ ఉండాలి అనుకున్న ఏఎన్నార్ పాటలు, ఎన్టీఆర్ పాటలు, చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని దిమ్మదియా అందమంతా కట్టుకున్న చీరలోనే ఉన్నది. ఇలాగా అనమాట. ఇంకా తర్వాత చాలా చాలా సాంగ్స్ పాడారు. మామూలుగా కాదు, చాలా సాంగ్స్ పాడారనమాట. బాలకృష్ణ అయితే జై బాలయ్య అలా అనుకుంటూ, నాగార్జున, వెంకటేషు మొత్తం అందరి హీరోలని కవర్ చేస్తూ అలా పాడారనమాట. గెలుపు తలుపులే అసలు సూపర్, మామూలుగా లేదబ్బా! లైవ్ కాన్సర్ట్ అయితే సూపర్. నాది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై లైవ్ కాన్సర్ట్ అనమాట. మీరు ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళారా ఇలా లైవ్ కాన్సర్ట్స్కి? మీకు ఎలా అనిపించింది? నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశా. తర్వాత అనిపించింది ఇంకా ఎప్పుడైనా సరే వెళ్ళాలి. అసలు ఏముంటాయి పాటలు, ఇంట్లోనే టీవీలో వాటిల్లో వింటాము, బయట అంతే కదా అనుకున్నాను. బట్ ఆ జోష్ వేరే, నాకు అక్కడికి వెళ్ళాక అర్థమైంది. ఎందుకంటే అక్కడ వాళ్ళు, తర్వాత అక్కడ చుట్టూ ఉన్న జనాలు ఫుల్ అనమాట. ఇంకా మా పిల్లలైతే అప్పుడు ఎంత పెద్దవాళ్ళు అయిపోయారా అనిపిస్తుంది అనమాట. డ్రైవింగ్ వాడే చేసేస్తూ ఉన్నాడు. బికాజ్ నేను డ్రైవ్ చేస్తాను. మళ్ళీ మీరు అనుకోవచ్చు డ్రైవింగ్ రాదా మీకు, బండి కొనేసుకున్నారా అని. డ్రైవింగ్ నాకు వచ్చు. బట్ చెప్పాను కదా, నేను అప్పటికే బాగా టయర్డ్గా ఉన్నాను, ఇంకా నా వల్ల కావట్లేదు అనమాట. ఇంకా అనగానే వాడు సరే అంత రష్ ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా వాడు తీసాడనమాట. సో ఏదైనా అబ్బాయిలేనబ్బా, వాళ్ళకున్న ఏమంటారు, దట్టు వాళ్ళు ఫస్ట్ మ్యాక్సిమం ఒక ఫస్ట్ స్టాండర్డ్ నుంచే సైకిల్ బాగా తొక్కుతూ ఉంటారు. సైకిల్ అలవాటు మా ఇద్దరు పిల్లలకి కూడా. అందువల్ల వాళ్ళు బండి చాలా ఈజీగా, అసలు ఒక్కసారి కూడా నేర్చుకునేటట్టు కూడా నాకు అనిపించలేదు. హ్యాపీ న్యూ ఇయర్. వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా తీస్తున్నారు ఇద్దరు పిల్లలు కూడా. అదే అనుకున్నాను, ఎలారా బాబు అసలు అని. ఏదైనా అబ్బాయిలు అంతేలే అని అనుకున్నాను. అఫ్కోర్స్ అబ్బాయిలనే కాదు అమ్మాయిలు కూడా అనుకోండి. కానీ కొంచెం ఇలాంటి విషయాల్లో అబ్బాయిలు అయితే ముందు ఉంటారు అని అయితే చెప్తాను. అంటే అంత వేగంగా భయపడడం, పడిపోయినా మళ్ళీ లేచి వెంటనే దులిపేసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తారు అలా అని. బట్ అమ్మాయిలు అనుకోండి, ఒకసారి పడితే ఇక చాలురా బాబు వద్దు, ఇంకా చాలులే వద్దు అని డ్రాప్ అయిపోతూ ఉంటాం. ఇంకా మేమైతే అక్కడి నుంచి మొత్తం డిన్నరు, శ్రీరామచంద్ర లైవ్ కాన్సర్ట్, ఫైర్ వర్క్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసుకొని ఇంకా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయాక అప్పటికే ఎగ్జాక్ట్గా 12కి శ్రీరామచంద్ర మొత్తం అక్కడ కొంచెం పాటలన్నీ ఆపేసి న్యూ ఇయర్ అని చెప్పి అందరికీ విష్ చేశారు. అదంతవరకు ఉండి ఇంకా మళ్ళీ మేమైతే రిటర్న్ వచ్చేస్తున్నాం. ఎందుకు అంటే మళ్ళీ నెక్స్ట్ ఉంటాయి కదా, మళ్ళీ యాజ్ యూజువల్ స్కూల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. సంవత్సరం ఒక్కటే మారుతుందండి, అదే రోజు అదే డేట్లు అన్నీ కామన్ అనమాట. మన వర్కులు అన్నీ కామనే. అందుకని చెప్పి ఇంకైతే మేము రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు ఒకసారి బీచ్కి వెళ్ళి కూడా చూద్దాము ఎలా ఉంటుందో అని అనుకున్నాము. బట్ బీచ్లో అస్సలు అలౌ చేయలేదు. బీచ్లో అయితే 6 o'clock నుంచి స్టాప్ చేసేసారంట. అంటే ఎవరైనా 6 లోపే వెళ్ళిపోయి ఉండాలి అక్కడ అని చెప్పేసి అని. బట్ 6 నుంచి బీచ్లో అలా ఉండాలి అన్నా కూడా కష్టమే కదా. ఇక్కడంటే గేమ్ సెక్షన్ ఉంది, అలా టైంపాస్ అయిపోయింది. బట్ అక్కడైతే కష్టం కాబట్టి ఇంకెందుకులేని, చూడండి ఎలా వస్తున్నారో చూసారా. అందరూ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని అరుచుకుంటూ వస్తున్నారనమాట. భలే అనిపించింది. నేను ఇలా నైట్ టైము ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట ఇది కూడా నాకు. నైట్ టైం ఇలాగా అందరూ బైక్స్ మీద, కార్ల మీద ఇలా చేస్తూ అని చెప్పేసి ఇంకా మొత్తానికైతే ఇంకా బీచ్లోకి వెళ్ళనివ్వలేదని చెప్పి ఇంకెందుకులని ఇంటికైతే రిటర్న్ వచ్చేసామన్నమాట. చూసారా కలర్ఫుల్గా రంగులు ముగ్గులు, మొత్తానికి అంతే కలర్ఫుల్గా మన ఈ 2025 కూడా ఉండాలి అని చెప్పి మీ అందరికీ కూడా మీరైతే ఏం కోరుకుంటారో అవన్నీ కూడా మీకు జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అనమాట. సో ఎలా ఉన్నాయి ముగ్గులు? బాగున్నాయి కదా. మీకు ఏది నచ్చింది అనేది కూడా నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి. ఓకే, మళ్ళీ మరొక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. సో అస్సలు మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూసేందుకు అందరికీ కూడా చాలా 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 థ్యాంక్ యూ. ఇంకా ఏంటి అని అంటే, నేను పెట్టి ప్రతి వీడియో మీ వరకు రావాలి అని అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ రింగ్ చేసి ఉంచుకోండి. ఓకేనా. సో ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఇష్మార్ట్ దుర్గా.